This is the hill of blessings. The living God speaks through this place. This is the right time to come to Him, to witness His wonderful grace. Holy, holy is the God. గుడ్ మార్నింగ్. వీక్షిస్తున్న వారందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని గొప్ప కృపను బట్టి, దేవుడు మనకిచ్చిన ఈ ధన్యతను బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లించే వరంగా ఉండాలి. మరి ఈ సమయమున ఆశీర్వాదపు కొండ అనే ఈ వీక్లీ ప్రోగ్రాంలో మనమందరము ప్రవేశిస్తుండగా దేవుని గొప్ప కృపలో నడుస్తాము. మరి ఎంతో చక్కని స్తుతి గీతముతో మనము ముందుకు కొనసాగబడదాం. ఈ స్తుతి గీతంలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని, ఎక్కడున్నా సరే చప్పట్లతో దేవుణ్ణి ఘనపరచాలని మనవి చేస్తున్నాను. तू ही मेरी आशा, तू ही मेरा श्वास, तू ही ना होता तो मैं ना था. तू ही मेरी आशा, तू ही मेरा श्वास, तू ही ना होता तो मैं ना था. ईशु, ईशु, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని గొప్ప కృపను బట్టి, ఆయనను ఆరాధించే అవకాశము, దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తాం. ఈ సమయమున దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకునే అవకాశం దేవుడు అనుగ్రహిస్తుండగా ఆయన వాక్యాన్ని శ్రద్ధగా విందాము. ఎక్కడ కూడా మీరు అటు ఇటు డిస్ట్రాక్ట్ అవ్వకుండా, స్క్రీన్ దగ్గర కూర్చుంటున్నారు, టీవీ ముందు కూర్చుంటున్నారు, దేవుని సన్నిధానంలో కూర్చుంటున్నా అనే అనుభవంలో మనం ముందు కొనసాగబడదాం. దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా ధ్యానించుకోగలుగుదాం. ఒక చక్కని వాక్యము దేవుడు ఈనాడు మన కోసం సిద్ధపరిచినాడు. అంశము, నీకున్న కష్టంలో దేవుడు నిన్ను ఓర్పుతో వెళ్ళమంటున్నాడు. మన కష్టాలలో ఓర్పులో వెళ్ళాలని దేవుడు మనకి మనవి చేస్తున్నాడు. ఈ కష్టము ఎవరికి లేదు అని మనం ప్రశ్న వేస్తే, ప్రతి జీవికి ఈ లోకంలో కష్టం ఉంది. ఏ జీవి కష్టపడకుండా పైకి రాలేరు. ఏ జీవి కూడా కష్టము లేకుండా వారు ఎదుగుదల చూడలేరు. దేవుడు నీ జీవితంలో కలుగుతున్న కష్టాల్లో చూస్తూ నువ్వు కృంగిపోతూ నా జీవితం ఇంతే అని ఆలోచిస్తున్నావేమో, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈనాడు మన ముందు ఒక యవనస్తుడిని తీసుకొని వస్తున్నాడు. ఆ యవనస్తుడు ఆసమాసి యవనస్తుడు కాదండి. తన తండ్రి ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న యవనస్తుడు. ఆ పుట్టిన మొదలుకొని ఆయన యవన దశ వరకు తండ్రి ప్రేమలో ఎంతో చక్కగా నడుచుకున్నాడు, ఎంతో చక్కగా ఎదగలిగినాడు. దేవుని భయభక్తుల్లో ఆ యవనస్తుడు ఉన్నాడండి. ఆసమాసి యవనస్తుడు కాదు, దేవుని భయభక్తులు కలిగిన యవనస్తుడు. 17 సంవత్సరాలు ఇంచుమించు ఉంటాయి. ఈ 17 సంవత్సరాలు దేవుని భయములోనూ భక్తిలోనూ చక్కని మేనర్స్, అంటే ఒకరితో వ్యవహరించే తీరులోనూ, మరి ఆర్గనైజేషన్ స్కిల్స్, అంటే ఎట్లా పద్ధతిగా నడుచుకోవాలో ఈ యవనస్తుడికి బహు చక్కగా తెలుసు. బహుశా మీరు కూడా ఇట్లాంటి దశలోనే ఉండవచ్చు. చిన్న వయసు నుంచి దేవుని భయభక్తుల్లో ఉండవచ్చు. చిన్న వయసు నుంచే దేవుని ప్రార్థిస్తూ ఎదుగుతూ ఉండవచ్చు. అందరి మన్నలను పొందుకుంటూ ఉండవచ్చు. మరి ఒకటేసారి మన జీవితం సాఫీగా వెళ్తున్న సమయంలో సడన్గా కష్టం వచ్చిందనుకోండి, మన జీవితము అతలాకుతలము అయిపోతుంది. అవునా? అలాంటి సమయంలో ఎంతోమంది కృంగిపోతుంటారు. మీరు కూడా అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారేమో. దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. నా జీవితంలో కూడా అనేక పరిస్థితులు ఇలా ఉన్నాయి. అయితే దేవుని గొప్ప కృపను బట్టి అంశం కదా, నీ కష్టములో నువ్వు దేవుని మీద ఆదుకున్నావా, ఓర్పుతో ఉండు, దేవుడు నీకు విజయం దయచేస్తాడు. మరి ఆ అంశాన్ని ఒకసారి క్షుణ్ణంగా ధ్యానించుకోగలుగుతాం. ప్రతి ఒక్కరము మన పరిశుద్ధమైన గ్రంథము తెరిచినట్లయితే, మన పరిశుద్ధమైన గ్రంథంలో ఆదికాండము 37వ అధ్యాయంలో ఈ యవనస్తుడు కనిపిస్తాడండి. ఈ యవనస్తుడు ఎవరో కాదు, యోసేపు. యోసేపు 11వ సంతానం. ఎవరికి అని అడిగితే
యాకోబుకు 11వ సంతానము. ఈ యోసేపు మామూలు వ్యక్తి కాదు. మరి చెప్పాను కదా, చిన్న వయసు నుంచే దేవుని భయభక్తుల్లో ఎదిగిన వ్యక్తి. తండ్రి నేర్పిస్తున్న మర్యాదల్లో, అన్నదమ్ముల్లో ప్రేమలో చక్కగా ఎదిగిన వ్యక్తి. సహజంగానే మరి ఒకరి ఎడల తండ్రి అంత ప్రేమ చూపిస్తున్నప్పుడు మిగతా సహోదరులకు కానీ వారి కుటుంబీకులకు కానీ ఈర్ష్య కలగడము సహజమే. అయితే ఈ యవనస్తుడి జీవితంలో 4 ప్రథమమైన శోధనలు ఎదుర్కొన్నాడు. అది మన జీవితంలో కూడా చాలా రెలవెంట్గా ఉంటుందండి. ఎంతో రియలిస్టిక్గా మనకి కనిపిస్తున్నట్టు మనం చూడగలుగుతున్నాం. 4 శోధనలు ఈనాడు మనం ధ్యానించుకుందాము. ఈ 4 శోధనలో మనము దేవుని సహాయం ఎలా కోరాలి అనే విషయాన్ని కూడా మనం చూసుకోగలుగుతాం. చాలా మంది ఈనాడు మనం చూస్తాం కదా, నడుస్తున్న సమయంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో తెలియని పరిస్థితులు ఉంటున్నాయి. మరి మొన్నటి దినంన ఒక ప్రోగ్రామ్ టీవీలో నేను చూస్తున్న సమయంలో ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఒక స్త్రీ 4 వివాహం చేసుకుంది అనగానే చాలా ఆశ్చర్యం కలిగింది. అందరినీ ఒకటే సమయంలో వివాహం చేసుకుందని చెప్పింది. అంటే మోసంగా ఒకరి జీవితాలు, ఎంతమంది జీవితాలు, 4 జీవితాలు నాశనం చేసినట్టే కదా. అలాంటి పరిస్థితులు ఈనాడు చాలా మంది చూస్తున్నాం. వైవాహిక జీవితంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ మనం అనేక ఎదురుపోట్లు మనం చూస్తుంటున్నాం. యోసేపు కూడా అలాంటి ద్వేషము గుండా వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. తన సహోదరులు ఎంతో ఈర్షపడ్డారు. ఈయన్ని ఎట్లయినా సరే చంపేయాలి, ఎట్లయినా సరే మనము దూరపరచాలి, ఆ తండ్రి ప్రేమ నుంచి దూరం చేయాలి అని ఈర్షను పెంచుకున్నారు. తండ్రికి ద్రోహం చేయాలని ఇష్టపడ్డారు. బహుశా తండ్రి కంటే మరి యోసేపు ఎక్కువ బిట్రే చేసినట్టు, అంటే ద్రోహం చేసినట్టు మనం చూడగలుగుతున్నాం. ఆదికాండము 37వ అధ్యాయము 19 నుంచి 28 వచనాలలో వారి సహోదరులు, మరి వారందరూ గొర్రెల కాపర్లే, గొర్రెలన్నీ తీసుకెళ్ళి మరి ఒక ప్రాంతంలో ఉన్న సమయంలో మరి తండ్రి పిలుస్తాడు, యోసేపుని పిలుస్తాడు. మీ సహోదరుల దగ్గరికి వెళ్ళి వారి సమాచారం రానాయన అని చెప్పేసి తన తండ్రి చెప్తాడు. యోసేపు ఈయనకున్న మంచి క్వాలిటీ ఏంటిదంటే చెప్పాను కదా, హీఈస్ ఎ వెరీ గుడ్ ఆర్గనైజర్. మంచిగా ప్రతి రిపోర్ట్ ఇచ్చేవాడుగా ఉంటాడు. ఎలా నడుచుకుంటున్నారు, ఎలా ఉంటున్నారు. అందుకే వారి సహోదరులకు ఒకలాంటి ఈర్ష్య ఈయన మీద ఉంది. అయితే ఈయన అక్కడికి వెళ్ళినప్పుడు వారి సహోదరుడు దూరం నుంచి చూసి, ఈ సహోదరుడు ఒంటరిగా వస్తున్నాడు, వీడు చక్కని వస్త్రం ధరించుకుని వస్తున్నాడు, వీడిని మనం చంపేసి మనము తండ్రి ప్రేమను పొందుకుందాము అనే ద్రోహపు ఆలోచన, అనే మూర్ఖపు ఆలోచన వారి సహోదరులకు కలిగింది. ఈనాడు వీక్షిస్తున్న మీరు కూడా మీ స్నేహితులే కావచ్చు, బంధుమిత్రులే కావచ్చు, సొంత కుమారుడు కావచ్చు, సొంత కుమార్తె కావచ్చు, మీ సొంత తల్లిదండ్రులు కావచ్చు, మీ ఎడల చాలా ఈర్ష్యతో మిమ్మల్ని ద్వేషిస్తూ, మిమ్మల్ని ఎంతో హీనంగా చూస్తూ, మిమ్మల్ని విడిపించుకోవాలి అనే ఆలోచనలు చాలా మందికి ఉన్నాయండి. ఆ పరిస్థితి గుండా వెళ్తున్న యోసేపు మాత్రమే తెలుసు ఎంత బాధ ఉంటుందో. ఆ పరిస్థితి గుండా వెళ్తున్న మీకు మాత్రమే తెలుసు ఆ వేదన ఎంత ఉంటుందో. ఒక మాట మనము బైబిల్ గ్రంథంలో ఇలాగ రాయబడి ఉంది. కీర్తనల గ్రంథం 41వ అధ్యాయము 9వ వచనంలో, నేను నమ్ముకొనిన నా వివాహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడెమెనెత్తెను అని రాయబడి ఉంది. నాతో కూర్చొని భోజనం చేసిన స్నేహితుడు, నాతో ఉన్న స్నేహితుడు నన్ను ఏం చేస్తున్నాడంట, మడమే అంటే తన చెప్పు పట్టుకొని వెంటపడినట్టు మనం చూడగలుగుతున్నాం. సొంత స్నేహితులే ఏం చేస్తున్నారంట, ద్రోహము తలపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. యేసుక్రీస్తు కూడా ఇలాంటి అనుభవమే ఉంది. ఎంతో ప్రార్థనతో 12 మంది శిష్యులను ఎంచుకుంటే యేసుక్రీస్తు తెలీదా అంటే తెలుసు. దాంట్లో ఒక శిష్యుడు మోసగాడని, శిష్యుడు మోసం చేసే తత్వము ఉందని, ద్రోహము చేసే తత్వము ఉందని. ఆ శిష్యుడు ఎవరో కాదు, యూదా ఇస్కరియోతు. ఈ లెంట్ కాలంలో మనమందరము మరి కొన్ని దినాల్లో గుడ్ ఫ్రైడే వస్తుంది. ఆ సమయంలో ఈ వ్యక్తిని ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే యేసుక్రీస్తుకు ద్రోహము చేసిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. 12 మంది శిష్యులతోటే ఈయన కూడా ఎదిగినట్టు మనం చూస్తున్నాం. చక్కని వాక్యం వింటున్నాడు, దేవుని భయభక్తులు తెలుసుకుంటున్నాడు, అద్భుతమైన కార్యాలు క్రీస్తు వెంట చూస్తూ అనేక విషయాలు తెలుసుకున్నాడు. కానీ తన హృదయంలో ఏముంది,
పాపపు ఆలోచన ఉంది. పాపపు ఆలోచన ఎక్కడైతే ఉంటుందో వారి జీవితంలో ద్రోహము చేసే తత్వము కనిపిస్తుంది. మీ ఎడల ద్రోహపడ్డారా, మీరు ద్రోహంలో ఉంటున్నారేమో, ద్రోహం చేయడానికి ఇష్టపడుతున్నారేమో, మీ జీవితంలో పాపము ఉంది అని గ్రహింపు మీకు కలిగి ఉండాలి. మీరు మోసం చేసే తత్వం ఉందా, మీ జీవితంలో పాపపు ఆలోచనలు ఉన్నాయి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి మీరు మోసపోయారా, మీరు ఆలోచించండి. దేవుడు అట్లాంటి పరిస్థితి ఇచ్చినాడంటే ఎంతో ఆలోచించే ఇచ్చి ఉండవచ్చు. ఆ పరిస్థితి గుండా యేసుక్రీస్తు లాంటి వారే వెళ్ళినట్టు మనం చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తును 30 కాసులకు అమ్మేసినట్టు మనం చూడగలుగుతున్నాం. వెండి నాణాలకు అమ్మేసినాడు. దాని తర్వాత పశ్చాత్తాపపడ్డాడు. ఏమి చేయలేకపోయినాడు. ఎందుకో తెలుసా? అంత పెద్ద ద్రోహం చేస్తున్నాడు. కానీ అది దేవుని ప్రణాళికనే అని మనకు తెలుసు. కానీ ఆ పశ్చాత్తాపముతో దేవుని సందంలో గడపలేదు, కానీ తన్ను తాను కృంగ తీసుకొని మరణానికి అప్పచెప్పుకున్నట్టు మనం చూడగలుగుతున్నాం. అయితే దేవుడు ఈనాడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటిదో తెలుసా? ద్రోహము మన జీవితంలో సహజంగా వస్తుంది. నీ ఇష్టులే, నిన్ను ప్రేమిస్తున్న వారే నిన్ను మోసం చేసేవారుగా ఉంటారు. నిన్ను ప్రేమిస్తున్న వారే ద్వేషించేవారుగా ఉంటారు. నిన్ను ప్రేమిస్తున్న వారే ఆ మోసపు ఆలోచనలతో నీ చుట్టూ నడుస్తుంటారు. అయితే ఎలా బయటపడాలండి? అయ్యగారు మీరు చెప్తున్నారే ఇలాంటి పరిస్థితి మాకు కూడా ఉంది, మరి మేము ఎట్లా బయటపడాలి? వారిని కొట్టాలా, తిట్టాలా, ఏం చేయాలి అని మనం ఆలోచించినట్లయితే యోసేపు చేసిన గొప్ప లక్షణం ఏంటిదో తెలుసా? తన సహోదరులను ప్రేమించడం. తన సహోదరులను ప్రేమించడం. ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ద్రోహము ఉండదు. ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ద్వేషము ఉండదు. క్షమించే తత్వము ప్రేమలో ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక మనము అట్లాంటి ద్రోహము గుండా వెళ్తున్న సమయంలో, అట్లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మోసము చేసి మనల్ని జీవితాన్ని నాశనము చేస్తున్న సమయంలో నేర్చుకోవాల్సింది ఏంటిదో తెలుసా? యోసేపులా ఓపికతో ఉండడము. ఓపికతో ఉండడము. ఎంత ఓపిక ఉన్నాడని చెప్పి నన్ను అడిగినట్లయితే, యోసేపు 17 సంవత్సరాల యవనస్తుడిగా, ఒక టీనేజ్ బాయ్గా కుటుంబం నుంచి బయటకు వచ్చినాడు. ఒక దాసిగా అమ్మబడ్డాడు. అనేక ప్రాంతాల్లో పనిచేసినాడు. జైల్లో పెట్టబడ్డాడు. దాదాపు 13 సంవత్సరాలు పట్టింది ఆయన పరిస్థితి మారడానికి. 13 సంవత్సరాలు నాట్ అన్ ఈజీ థింగ్ కదా. ఒక దశాబ్దం ఆయన జీవితంలో లేదు. ఒక దశాబ్దం అంతా పోయింది. ఇంపార్టెంట్ టైం అంతా పోయింది. ఆయన కృంగిపోలేదు. ఎప్పుడైతే తన సహోదరులను చూసినాడో హీ వెప్ట్ అని అక్కడ రాయబడింది. ఏడ్చినాడు తన సహోదరులను చూసి, కృంగిపోయినాడు. ఆ ప్రేమ పొంగుకొని వచ్చేసింది. అట్లాంటి తత్వము మన జీవితంలో ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. యు నీడ్ టు ఫర్గివ్. క్షమించే తత్వము ఎప్పుడు వస్తుందో తెలుసా? నీలో ప్రేమ ఉన్నప్పుడు. ఏ ప్రేమ? లోక ప్రేమ కాదండి, దేవుని ప్రేమ నీలో ఉన్నప్పుడు వస్తుందని దేవుడు సెలవిస్తున్నాడు. రెండవ శోధన, మరి యవనస్తుడైన యోసేపు ఏమి ఎదుర్కొన్నాడో మనం చూడగలుగుతాం. సెక్షువల్ టెంప్టేషన్, అంటే శారీరకమైన శోధన ఎదుర్కొన్నాడు. సెక్షువల్ టెంప్టేషన్ ఇట్స్ అ వెరీ కామన్ థింగ్ కదా. ఈ సమయంలో, ఈ కాలంలో మరి భయంకరమైన తత్వాలు, తలంపులు నింపాలంటే ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ చేతుల్లోనే ఉంది. ఏంటిదో తెలుసా? మొబైల్ ఫోన్. చాలామంది యవనస్తులు కానీ, మరి పెద్దవారు కానీ, చిన్నవారు కానీ సమయము, వయస్సు ఏం లేదు, భయంకరమైన దృశ్యాలు చూస్తూ వారి జీవితాలను, మనసులను మార్చుకుంటున్న సమయము ఈ సమయం. యవనస్తుడైన యోసేపు ఎంతో చక్కగా రాయబడి ఉంది. ఆయన ఒక దాసిగా అమ్మబడినప్పుడు, పోతిఫర్ ఇంట్లో పనిచేస్తున్నప్పుడు తన యజమానురాలు, ఈయన ఎంతో అట్రాక్టివ్గా ఉన్నాడే, ఎంతో చక్కగా, బలంగా, మరి అందంగా కనిపిస్తున్న యవనస్తుడిగా ఉంటున్నాడు. అందం మాత్రమే కాదు, చాలా భయము, దేవుని భయంతో నడుస్తున్నాడు. కనుక ఆయనలో ఒక గొప్ప కాన్ఫిడెన్స్ ఉంది. మీరు చూడండి, ఒక కాన్ఫిడెంట్గా నడుస్తున్న వ్యక్తిని మీరు ఎప్పుడైనా చూడండి, మామూలుగా డల్గా నడుస్తున్న వ్యక్తిని చూడండి, మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది కదా. కాన్ఫిడెంట్గా అంటే ఎంతో ధైర్యంగా నడుస్తున్న వ్యక్తిని మనం చూస్తూ వారికి ధైర్యము, ఎంతో ధైర్యంగా ఉంది కదా అని చెప్పేసి వారికి ఒక లాంటి మర్యాద మనం ఇచ్చేవారంగా ఉంటాము. అలాంటి కాన్ఫిడెన్స్లో నడుస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా? యోసేపు. దేవుని భయము ఆయన జీవితంలో ఉంది కనుక, దేవుడు నా పక్షాన ఉంటుండగా నాకు విరోధి ఎవడు? ఏ పనైనా నేను సాధ్యపరచగలుగుతాను, ఏ పనైనా దేవుని పట్ల నేను చేయగలుగుతాననే విశ్వాసము యోసేపుకు కలిగి ఉన్నట్టు మనం చూడగలుగుతున్నాం. అయితే ఇంత అట్రాక్టివ్గా, అందంగా ఉన్న యోసేపు జీవితంలో అతి భయంకరమైన శోధన ఏంటిదో తెలుసా? తన యజమానురాలు తన మీద మనసు పడడం, తన యజమానురాలు శయనించమని తన్ని శోధించింది. ఈ
ఇట్లాంటి శోధన మన జీవితంలో మనం కూడా ఎదుర్కొంటుంటాం కదా. నువ్వు అందంగా కనిపించవచ్చు, లేదా నువ్వు చాలా మంచి పొజిషన్లో ఉండవచ్చు. చాలా మంది అట్లాంటి శోధనలో పడేయడానికి నీ గురించి కాదు, కానీ వారి జీవితము బాగుండడానికి, నిన్ను పాపంలో దింపడానికి చాలా మంది ప్రయత్నిస్తుంటారు. చాలా మంది ఈ శోధనలో కూడా పడిపోతుంటారు, వారి జీవితాలు నాశనం చేసుకుంటుంటారు. ఒక విషయము ఈనాడు మనము నేర్చుకోగలుగుతాం. ఒకసారి చూడండి, మరి ఒక చక్కని మాట మనము బైబిల్ గ్రంథంలో చదువుకోగలుగుతాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3-5 వచనాలు మనం చూసుకోగలిగినట్లయితే, ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడినట్లును మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడైన క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతి పంపితిని. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలననియు మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకు తెలియను. అట్టి శ్రమలు అనుభవించుటకు మనము నియమింపబడి ఉన్నాము, మీరెరుగుదురు. ఇందుచేత నేనును ఇకను నహింపజాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించునేమో అనియు, మా ప్రయాసము వ్యర్థమైపోవునేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకునవలనని అతన్ని పంపితిని. ఇక్కడ 4వ అధ్యాయం, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3-5 వచనాలు ఒకసారి చూసుకోగలుగుతాం. మీరు పరిశుద్ధులగుటకై అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. అర్థం ఏంటిది? ఇఫ్ యు వాంట్ టు బి హోలీ, మీరు పరిశుద్ధులుగా ఉండాలంటే పాపపు విచారణలు అంటే జారత్వము, సెక్షువల్ ఇమ్మారాలిటీ, ఒకరిని చూసి మోహించడము మీ జీవితంలో ఉండకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు మోహిస్తున్నావా, నువ్వు వ్యభిచరించినట్టే అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మోహపు చూపులు, వ్యభిచార తలంపులు ఒకటే. వ్యభిచారికులు పరలోక రాజ్యంలో చేరలేరు. నువ్వు అట్లాంటి ఆలోచనలు ఉంటున్నాయేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరి పరిశుద్ధంగా ఎలా ఉండాలి అని నన్ను అడిగినట్లయితే దేవుడు సెలవిస్తున్న మాట, అబ్స్టెయిన్ ద సెక్షువల్ ఇమ్మారాలిటీ. అంటే అట్లాంటి తలంపులు వస్తున్నాయా, దేవుని సహాయం నువ్వు కోరే వారంగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో, లెట్ ద మ్యారేజ్ బెడ్ బి అన్డిఫైల్డ్, మరి వివాహపు పానుపు పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. మ్యారేజ్ బెడ్ అంటే దేవుడు ఇట్ మేడ్ ఇట్ హోలీ, పరిశుద్ధపరచినాడు. దేన్ని పరిశుద్ధపరచినాడో తెలుసా? నీకు కలుగుతున్న ఫీలింగ్స్ని దేవుడు పరిశుద్ధపరిచినట్టు మనం చూస్తున్నాం. ఎట్లా పరిశుద్ధపరిచినాడు? వివాహ వ్యవస్థలో నువ్వు వివాహము చేసుకుని నీ భార్యతో నీవు జీవితము జీవించాలి, వివాహపు వ్యవస్థలో నువ్వు నడుచుకోవాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇఫ్ యు ఆర్ టెంప్టెడ్ బై టెంప్టర్, అంటే ఈ శోధకుడు మిమ్మల్ని శోధిస్తున్న సమయంలో ఆలోచనలు పడిపోకుండా, దూరపు ఆలోచనలు పడిపోకుండా, వ్యర్థపు ఆలోచనలు పడిపోకుండా దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థలో నేను నడుచుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. యోసేపు ఆ శోధనని ఎదుర్కొన్నాడు, ఆ శోధనని తిరస్కరించినాడు. ఎంత భయంకరమైన శోధన రాని నేను తిరస్కరించేవాడుగా ఉంటాను అని ఏర్పాటు చేసుకున్నాడు, నిశ్చయించుకున్నాడు. అందుచేతనే ఆయన పరిశుద్ధుల గుంపులో ఎంచబడ్డాడు. ఎప్పుడైతే అట్లాంటి భయంకరమైన శోధన నీ జీవితంలో వస్తుందో, ఏం కాదులే అన్ను ఆ శోధనను మరి యాక్సెప్ట్ చేస్తావు, నీ జీవితం నాశనం అయిపోతుందని దేవుడు మరొకసారి హెచ్చరిస్తున్నాడు. 3వ శోధన మనము చూసుకోగలుగుతాము. 3వ శోధన ఏంటిదో తెలుసా? ఫాల్స్ అక్యూజేషన్ కదా. ఎప్పుడైతే మరి అబద్ధపు నిందలు నీ మీద పడతాయో, అబద్ధపు నిందలు అంటే నువ్వు చెయ్యని దాని విషయంలో కూడా నువ్వు చేశావని, అబద్ధపు సాక్ష్యాలు సృష్టించి నిన్ను ఎరికించాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. అలాంటి శోధనని యోసేపు కూడా ఎదుర్కొన్నట్టు మనం చూడగలుగుతున్నాం. యోసేపు ఎదుర్కొన్న ఈ శోధన ఎంతో భయంకరమైన శోధన కదా. సెక్షువల్ ఇమ్మారాలిటీ కంటే భయంకరమైన శోధన, సెక్షువల్గా టెంప్ట్ చేయడం కన్నా భయంకరమైన శోధన, మోసం కంటే భయంకరమైన శోధన ఏంటిదో తెలుసా? నీ క్యారెక్టర్ని, నీ వ్యక్తిత్వాన్ని అసాసినేట్ చేయడం, అంటే నీ వ్యక్తిత్వాన్ని చంపేయడమే ఒక భయంకరమైన శోధన. నువ్వు అలాంటి మనిషివి కాకుండా ఉండవచ్చు, అలాంటి తలంపులు నీలో ఉండకుండా ఉండవచ్చు, అయినా సరే నీ మీద అట్లాంటి నింద వేస్తుంది. ఎవరేశారో తెలుసా? తన యజమానురాలు, పోతిఫరు యొక్క భార్య, తన యజమానురాలు, ఈయన నన్ను
బలవంతము చేశాడని, రేప్ అటెంప్ట్ చేశాడని చెప్పేసి పోతిఫర్ భార్య పోతిఫర్కు అనేకులకు తెలియజేస్తుంది. తన క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి ప్రయత్నిస్తుందండి. దేవుడు సెలవిస్తున్నాడు, జాగ్రత్తగా వినండి. ఎవరైతే అబద్ధపు నిందలు వేస్తారో, అబద్ధపు సాక్ష్యాల్లో ఉంటారో, గాసిప్స్ కదా, ఎవరు చేశారో చేయలేదో తెలియదు, కానీ ఈ గాసిప్స్లో మరి గుసగుసల్లో మాటలు చెప్తున్న మాటల్లో ఉండడానికి ఇష్టపడతారో అది పాపపు క్రియ అని దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు అట్లాంటి సమూహములో ఉన్నావేమో, అట్లాంటి తత్వాలలో నువ్వు జీవించడానికి ఇష్టపడుతున్నావేమో, జాగ్రత్త. దేవుడు సెలవిస్తున్న మాట, యోసేపు ఆ శోధనను ఎదుర్కొన్నాడు. హీ వాస్ వెరీ డిటారియేటెడ్, ఎంతో కృంగిపోయినాడు. ఎట్లా బయటికి రావాలో తెలియని పరిస్థితి. కానీ ఆయన విశ్వాసం ఉంచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఎప్పుడు కూడా చేయి విడిచిపెట్టలేదండి. యోసేపు జీవితంలో జరిగిన ఈ విషయాన్ని మనం ఒకసారి చూసుకోగలుగుదాం. చూడండి, ఒక మాట మనము చదువుకోగలుగుదాము. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 11వ వచనంలో ఇలాగ రాయబడింది, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు అంటున్నాడు. ఎవరి నిమిత్తము? యేసు ప్రభు చెప్పిన మాట నిమిత్తము, యేసు ప్రభు నడుస్తున్న మార్గంలో మీరు నడవడము నిమిత్తము, యేసు ప్రభు నిమిత్తము అనేక భయంకరమైన మాటలు వింటున్నారా? శోధింపబడుతున్నారా? అనేక చివాట్లు వింటున్నారా? దేవుడు సెలవిస్తున్న మాట, మీరు ధన్యులు అని దేవుడు సెలవిస్తున్నాడు. మనుషులు చెప్తున్న మాట కాదు, దేవుడే తన ప్రసంగంలో, కొండ మీద ప్రసంగంలో చెప్తున్నాడు, మీరు నా నిమిత్తం శోధింపబడినట్లయితే మీరు ధన్యులు. ఎందుకు ధన్యులను దేవుడు పిలుస్తున్నాడో తెలుసా? యు ఆర్ డిటర్మిన్డ్. నీవు ఆ నిరీక్షణ ఉంచుతున్నావు, స్థిరమైన నిరీక్షణ. దేవుడు ఆ పరిస్థితిని మార్చేస్తాడు, దేవుడు ఈ పరిస్థితిని చూసుకుంటాడనే నిరీక్షణ నీలో ఉంది. కనుకనే దేవుడు ఇట్లాంటి అవకాశం నీకు నాకు అనుగ్రహిస్తున్నాడు. హీ ఈజ్ ఆస్కింగ్ యూ, ఇఫ్ యు ఆర్ బీన్ ఫాల్స్లీ అక్యూజ్డ్, నువ్వు ఒకవేళ అబద్ధంగా నీ మీద నిందలు పొందుకున్నావా, భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు చూసుకున్నారో తెలుసా? ఆ పరమ తండ్రి అయిన దేవుడే నీ పక్షాన ఉన్నాడని దేవుడు మరొకసారి సెలవిస్తున్నాడు. ఇంకొక మాట మనము చదువుకుందాము. మరి పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే 14:14లో, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరికయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. యెహోవా మీ పక్షాన యుద్ధం చేయను, మీరు ఊరుకొనే ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. యు నీడ్ టు బి సైలెంట్ కదా. అట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మన పట్ల యుద్ధం చేసేవారు ఎవరు? తండ్రి అయిన దేవుడు అని దేవుడు సెలవిస్తున్నాడు కదా. 3 భయంకరమైన శోధనలు. ఒక శోధన ఏమో నిన్ను మరి అపచారంలో, వ్యభిచారంలో నడిపింప అవకాశం ఉన్న శోధన. ఒక శోధనేమో నిందలు వేసే శోధన. ఒక శోధనేమో నీ మీద ద్వేషం పెంచుకున్న శోధన, నిన్ను మరి ద్వేషిస్తున్న శోధన, నిన్ను మరి చంపాలన్న శోధన. భయంకరమైన మోసపు తలంపులతో ఉన్న శోధనను మనం అందరం చూడగలుగుతున్నాం. అయితే ఇంకా చివరి శోధన చెప్తాను. ఇది అందరికన్నా ప్రాముఖ్యమైన శోధన. ఇంతకు మించిన శోధన ఎవరికి ఉండదు. చాలా సందర్భాల్లో ఈ అనుభవం మీకు ఉండవచ్చు. చాలా సందర్భాల్లో మీరు చాలా మందికి ఎంతో చక్కగా సహాయం చేసి ఉండవచ్చు, అవునా? ఆ సహాయం చేసిన వ్యక్తులు మర్చిపోయి మిమ్మల్ని పట్టించుకోక పక్కన పడేసిన పరిస్థితులు ఉండవచ్చు. ఉదాహరణకు చెప్తాను చూడండి. ఒకవేళ మీ స్నేహితుడికి మీరు ఒక 5,000 ఇచ్చినారనుకోండి. 5,000 ఇచ్చిన స్నేహితుడు మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? ఆ స్నేహితుడు మీ పక్షాన ఉంటాడని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఆ స్నేహితుడు మిమ్మల్ని మర్చిపోయి, మీ గురించి మర్చిపోయి, మీరు చేసిన మేలును మర్చిపోయి ఎవరో అలా చూస్తున్నప్పుడు ఎంతో బాధ కలుగుతుంది, అవునా? అలాంటి పరిస్థితి యోసేపుకు కలిగినట్టు మనం చూడగలుగుతున్నాం. ఈయన డబ్బు ఇయ్యలేదు, ఈయన చేసిన కార్యాలు గొప్పవేం కావు. మరి ఆయన జైల్లో ఉన్నప్పుడు, ఖైదీగా ఉన్న సమయంలో 2 వ్యక్తులు ఆయన జైల్లో ఉండేవారు. ఒకరు వచ్చేసి ఫరో, అంటే ఐగుప్తు రాజు అయిన ఫరోకి మరి వైన్ పోసేవారు, అంటే ద్రాక్షారసము పోసేవారు. ఇంకొకరు బ్రెడ్, అంటే రొట్టెను మరి సర్వ్ చేసేవారుగా ఉంటున్నారు. 2 వచ్చినారు. 2కి విచిత్రమైన కళ వచ్చింది. ఆ కళ సారాంశం ఏంటిదో యోసేపు చెప్పిన రీతిగానే వారి జీవితంలో జరిగింది. ఎవరైతే మేలు పొందుకున్నారో, ద్రాక్ష రసం పోసిన వ్యక్తి ఆయన ఎత్తబడి ఉన్నాడు, ఆయన ఫరో దగ్గర ఉన్నాడు. 2 సంవత్సరాలు అయిపోయింది, ఆయనకి గుర్తు రాలేదు.
అయితే చూడండి, అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనకి ఎంతో బాధ వేస్తుంది. మేళ్ళు పొందుకుంటాము కానీ మనల్ని గుర్తుపెట్టుకోరు, మేళ్ళు పొందుకుంటారు కానీ వారిని ద్వేషించేవారుగా ఉంటారు. అలాంటి పరిస్థితి యోసేపు కలిగి ఉన్నట్టు మనం చూడగలుగుతున్నాం. మరి ఇలాంటి పరిస్థితిలో మీరు కూడా ఉండవచ్చు, అవునా? అనేకులకు మేలు చేస్తుండవచ్చు, అప్పులు వేయచ్చు, మాట సహాయం చేసి ఉండవచ్చు. నా దగ్గర కొంతమంది ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినారండి. ఆ ప్రార్థనలో నేను వింటున్నప్పుడు నాకు కలిగిన బాధ ఏంటిదో తెలుసా? వారు ష్యూరిటీ సంతకము వారికి తెలిసిన సొంత బంధువుకే ఇచ్చినారు. వారు అన్నీ కూడా విడిచిపెట్టేసి వెళ్ళిపోయినారు. మరి వీరు భయంకరమైన పరిస్థితుల్లో వెళ్ళిపోయినారు. అంత పెద్ద అమౌంట్ వీరు షూరిటీగా ఇచ్చినారు, అంత పెద్ద అమౌంట్ వీరు కట్టవలసిన పరిస్థితి వచ్చింది. ఎంత భయంకరమైన శోధన మీరు ఆలోచించండి. పిల్లారా, దేవుడు సెలవిస్తున్న మాట ఏంటితో తెలుసా? దేవుని మీద నువ్వు ఆధారపడి ఉండాలి. నువ్వు మేలు చేయడానికి నువ్వు ముందుగా ఉండాలి. వారు మేలు చేస్తారా చేయరా పక్కన పెట్టేసేయండి. ఆ బాధలో ఉండకుండా దేవుని మీద ఆనుకొని ఉన్నప్పుడు ఫలితము దేవుడు ఇచ్చేవాడుగా ఉంటాడు. ఎలాంటి ఫలితం పొందుకున్నాడో తెలుసా? ఇన్ని శోధనలు గుండా వెళ్ళినాడు కదా, 4 శోధనలు గుండా వెళ్ళినాడు కదా, భయంకరమైన శోధనలు. ఇవి కొత్త శోధనలు ఏం కావు, మన జీవితంలో ఎంతో చక్కగా ఎదుర్కొంటున్నాం, ఎంతో చక్కగా మనం రుచి చూస్తున్నాం. అయితే ఈ శోధనల గుండా ఈ యవనస్తుడు వెళ్ళినాడు. 13 సంవత్సరాలు ఈ శోధనను అనుభవించినాడు. 13 సంవత్సరాలు పూర్తవంగానే ఆయన ఎక్కడున్నాడంట? రాజైన ఫరో తర్వాత ఉన్న స్థానంలో మరి యోసేపు ఉన్నట్టు మనం చూడగలుగుతున్నాం. ఈ సమయమున మీరు అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారేమో, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆ పరిస్థితులను ఆలోచిస్తూ కృంగిపోతున్నామేమో. అయితే దేవుని తట్టు తిరుగుదాం, దేవుని వైపు చూడగలుగుతాం, దేవుని సహాయము మనం కోరగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. మీ గురించి త్వరగా ప్రార్థన చేస్తాను. మీరు దేవుని తట్టు తిరగండి. ఈ సమయంలో దేవుని ఆరాధించే వరంగా ఉండగలుగుతాం. ప్రార్థన. మా ప్రేమికుల తండ్రి, జీవంగల నాయన, మీకెంతో వందనాలు చెల్లిస్తున్నామయ్యా. గొప్ప దేవ, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడా, మీకెంతో వందనాలయ్యా. నాయన, ఈ రోజు మొదలుకొని ఈ వారం అంతట్లో మీ సహాయం మేము కోరుతున్నామయ్యా. మీరు మాతో మాట్లాడిన విధానానికే ఎంతో వందనాలు. యోసేపు అనే యవనస్తుడు మా ముందుకు తీసుకొని వచ్చినారు. ఆ యవనస్తుడు ఎదుర్కొన్న శోధనలు మేము కూడా ఎదుర్కొంటున్నామయ్యా. ద్వేషం అనే శోధన, మరి ఈ లోకములో మరి నైనా సెక్షువల్ టెంప్టేషన్స్, మరి శారీరకమైన శోధన మేము ఎదుర్కొంటున్నాము. అనేకుల చేత మోసం నింపబడుతున్నాము, అనేకులకు మేలు చేస్తున్నాం, కానీ మేము తిరిగి మోసంలో ఉండిపోతున్నాము. మా క్యారెక్టర్ని నింద వేసేవారుగా ఉంటున్నారు. ఇలాంటి భయంకరమైన శోధనలు మా జీవితంలో ఎదుర్కొంటున్నామయ్యా. ఈ శోధనను సహించేవాడు ధన్యుడని మీరు వాక్యంలో సెలవిస్తున్నారు. కనుక మీ తట్టు తిరుగుతున్నాం, మీ సహాయం మేము కోరుతున్నామయ్యా. ఈ సమయంలో మా ప్రియులు అనేకులు నన్ను అనారోగ్య స్థితుల్లో ఉండవచ్చు, ఆయా శోధనలో ఉండవచ్చు అయ్యా. మేము మా సహాయం మీరే కనుకనైనా మీరు మా జీవితంలో గొప్ప కార్యం చేస్తారని మేము నమ్ముచున్నామయ్యా. అటు గొప్ప కార్యాలు మేము రుచి చూస్తూ ముందుకు వెళ్ళే అవకాశం మీరు మాకు దయచేస్తారని నమ్మచ్చు. విన్న వాక్యము అపవాది దొంగలించకుండా మా హృదయంలో బదులుపరుచుకొని ముందుకు వెళ్ళే అవకాశం మీరు మాకు దయచేస్తారని నమ్మచ్చు. ప్రభువా, వీక్షిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించి ముందు నడిపింపజేస్తారని నమ్మచ్చు. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ కేవలం ఈ నామే భాగం చేస్తాం. తిరిగి రాని ప్రభుని యేసుక్రీస్తు నామములో అతి వినయంగా అడిగి పెట్టుకుంటాం మా పరమ తండ్రి. ఆమేన్.